జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. పాశ్చాత్యుల యొక్క ఆలోచనలతో నాకొక సమస్య వస్తుంది. వారికి విషయం అర్థం అవ్వకపోతే ఇక విమర్శలు మొదలు పెడతారు. మీరు సూక్ష్మాతి సూక్ష్మంగా మారి భగవంతుని యొక్క చక్కదనాన్ని గ్రహించడానికి బదులుగా ఆ విషయం అర్థం కాక ఇక ప్రతి విషయాన్ని విమర్శించడం మొదలు పెడతారు. అది ఎంతో నిగూఢమైన ముఖ్య సంగతి. అందుకు ఎంతో లోతుకు వెళ్ళి కృషి చెయ్యాలి. ఎన్నో విషయాలు సాధించాలి. అది ఎంతో సూక్ష్మమైనది. దానిని గురించి మీరు ఎంతగా చర్చిస్తే లేక మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా మీకు తెలియకుండా పోతుంది. మీరు సావకాశముగా ఉంటూ ఆ సూక్ష్మ విషయములను గ్రహించాలి. కాబట్టి ఈరోజు సాధారణమైనది కాదు. మనం కూర్చుని ఉన్న ఈ చిన్న ప్రదేశం నేడు చాలా ముఖ్యమైనది. మనం ఒక మహా గొప్ప కార్యాన్ని చేస్తున్నాము. రాక్షసుల వలన బాధలకు లోనైన మీరంతా ఇంకా తీవ్రంగా కృషి జరపాలి. జాగ్రత్త వహించండి. ఈ పాపాత్ములంతా నశించాలి. ఏదో చెయ్యాలి. మీ గురించి మీ అసౌకర్యములు, కష్టములు, ఇంకా మీకున్న ఇతర ఇబ్బందుల గురించిన సమస్యలు ముఖ్యం కానే కావు. మీరంతా జ్ఞానయోగులు. పూర్తి అవగాహనతో భగవత్ కార్యములన్నింటిలో పాల్గొనాలి. అలా కాకుండా మీ స్వంత విషయాలతోనే మీరు మదనపడుతూ ఉంటే మీరు మూర్ఖులు. మనం సూక్ష్మ విషయాలతో ఒకటిగా ఉండాలి. స్థూల స్థితిలో ఉండి సహజ యోగమును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది వీలు కాదు. దానిని మీరు గ్రహించలేరు. ఆత్మ సాక్షాత్కారము పొందకుండా సహజ యోగాన్ని అభ్యసించడం కుదరదని నేను మీకు ఎప్పుడో చెప్పాను. సరే, ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా మీరు ఇంకా పాత వాసనలకే అంటి పెట్టుకుని ఉంటే, అంటే గ్రుడ్డులో నుండి వచ్చిన పిల్ల యొక్క పురిటి కంపులాగా మీరు ఇంకా వాటి వలన అందుల్లోనే ఉంటే మీకేమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు సూక్ష్మాతి సూక్ష్మంగా మారే ప్రయత్నం చేయాలి. అలాగని దానిని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు ప్రశాంతంగా ఉంటే స్వస్థత పొందుతారు. ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేరుకోలేని స్థాయికి మీరు చేరుకుంటారు. ఇటువంటి అవగాహన భావనతో మీరు శరణాగతులవ్వాలి. దానర్థం నాకేదో ఇవ్వమని కాదు. మీ అహంకారాన్ని, మీలో పాతుకుపోయి ఉన్న ఛాందస భావాలను త్యజించాలి. శ్రీ మాతాజీ సంతృప్తి చెందితే పూజలో కూర్చుంటారు, లేకపోతే లేదు. అది శ్రీ మాతాజీ మీద ఆధారపడి ఉంది. దేవికి పూజ అవసరం లేదు. మీకు దేవిని పూజించవలసిన అవసరం ఉంది. ఆమె సంతృప్తి చెందాలి. ఉత్తమ గుణం ఏమిటని ఆదిశంకరులను ప్రశ్నించగా ఆయన దేవి భక్తి, మాత ఎడల భక్తి, మాతయే దేవి అని అన్నారు. మీ మాతాజీ దేవి యొక్క అవతారం. ఆ విషయం అర్థం చేసుకుని భక్తితో ఆమెను కొలవండి. ఆ భక్తిలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. ఒక మానవుడు తన హృదయంలో ప్రప్రథమైన అత్యున్నతమైన గుణమును దర్శించగలిగితే ఆ వ్యక్తిలోని ఇతర మలినమైన గుణాలన్నీ తొలగిపోతాయి. ఆ వ్యక్తిలో జ్ఞాన జ్యోతి వెలిగి మోక్షము పొందుతాడు. ఆ కారణం చేతనే శంకరాచార్యులు ఎప్పుడూ దేవీ స్తుతి చేస్తూ ఉండేవారు. మొట్టమొదటగా
ఎన్నో వర్ణములతో రచనలు చేయడం జరిగింది. వివేక చూడామణి లాంటి గ్రంథములెన్నో రచించారు. ఆఖరున దేవిని సంతృప్తిపరచడం ద్వారానే సకల అభిష్టాలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యముల ఆవశ్యకత ఏమిటి? ఎందుకు ఈ తర్కాలు, వాదోపవాదాలు? ఎందుకొరకు ప్రవచనాలు, తలలు పగలుగొట్టుకోవడాలు? కేవలం దేవిని స్తుతిస్తే ఎవరికేది కావాలంటే అది సిద్ధిస్తుంది. అలాంటి శంకరాచార్యులు వారి వివేకమును ఏ కొద్ది మందికో ఉంటుంది. అలాంటి వివేకము మీకు కలిగితే మీకు కూడా ఏమీ చెయ్యకుండానే అధికారము సిద్ధిస్తుంది. ఇంకా నేను ప్రసన్న చిత్తురాలిని. మీరెన్ని తప్పులు చేసినా వాటన్నింటినీ నేను క్షమిస్తాను. అలాగ చెయ్యకుండడం అనేది అసాధ్యం. కారణమేమంటే శ్రీ మాతాజీ విశాల హృదయంతో ఇక్కడికి వచ్చారు. మీ తప్పులన్నింటినీ క్షమిస్తారు. అయితే మీరు నన్ను మాత్రం వంచకూడదు. ఇంకా నిరంతరం దుఃఖిస్తూ ఎన్నో తప్పులు చేశానని చెప్పడం వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. అప్పుడది దేవికి ఒక సమస్యగా పరిణమిస్తుంది. దేవిని క్షమించమని వేడుకుని ఇకపైన ఎన్నడూ తిరిగి తప్పులను చెయ్యబోయమని శపథం చెయ్యాలి. మీరొక ప్రమాణం చెయ్యాలి. ఆ ప్రమాణం మూలంగా ప్రపంచమంతా దాని యొక్క ఫలములను పొంది లబ్ధి చెందుతుంది. అదెలాగ సంభవిస్తుందని మీరు ఆలోచించకూడదు. సంపూర్ణమైన భక్తి, అత్యంత విశ్వాసముతో ఎటువంటి ప్రమాణములు మీరు ఇప్పుడు చేసినా వాటి యొక్క ఫలములు సర్వ ప్రపంచమునకు అందుతాయి. మీరు ఆ విధంగా ఆలోచించాలి. అలాగా మీరొక శపథం చేసే ప్రయత్నం చేయాలి. ఆ శపథం వలన మునుపెన్నడూ పొందజాలని ఏదో ఒక నూతనత్వమును మీరు పొందగలగాలి. అలాగ సాధించినది కేవలం ఇక్కడ ఉన్న వారికి మాత్రమే కాదు, మహారాష్ట్ర ప్రజలకే కాదు, ఇండియాకే పరిమితం కాదు, ఈ ప్రపంచానికే కాదు, సంపూర్ణ విశ్వమునకు అది చెందుతుంది. కాబట్టి మీరొక అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవన విధానమును మెరుగుపరుచుకోవాలి. మీరటువంటి సుగుణ సంపన్నులైతే కానీ ఏదీ సాధ్యపడ వీలు కాదు. మహాయోగమును ఆశిస్తూ విశిష్టమైన మార్పును తీసుకువచ్చుటకు గొప్ప వాతావరణమును సృష్టించే విత్తులు మీరు. మీలో అంతర్గత జ్యోతి ఉంది. దాని సహాయంతో మీ గమనాన్ని మీరు నిర్దోషించుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు సర్వేశ్వరుడు ఉన్నాడు. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.